వామన చరిత్రలో కూడా వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెడుతూ ఉంటే చిన్న పిల్లవాడు కదా, అటువంటి వయసులో ఉన్నవాడు కదా, కాస్త అడుగులు తడబడతాయి. బెడబెడ నడకలు నడచుచు బెడబెడ నడకలు నడచుచు నెడ నెడ నడు గిడగ నడరి ఇలా దిగబడగా బుడి బుడి నొడుగులు నొడుగుచు చిడిముడి తడబడగా వడుగు చేరన్ రాజున్ అని 19 డకరాలతో చెప్పారు పోతన గారు. ఈయన నడుస్తూ ఉంటే 2 విచిత్రాలు జరుగుతున్నాయి. ఇలా దిగబడగా అంటే తాను పిల్లాడుగా నటిస్తున్నప్పుడు నేల పాదానికి చాలా గట్టిగా తగిలేస్తుందట. అమ్మో ఈ గచ్చు చాలా గట్టిగా ఉంది, నాకు తగిలేస్తోంది అనుకుంటున్నట్ట. కానీ తాను త్రివిక్రముడని, విష్ణుమూర్తి అని, దశావతారాలకు తానే అధిపతి అని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని తనకు గుర్తు వచ్చినప్పుడు ఒక్క అడుగు వేస్తే భూమి అదిరిపోతుంది. రెండింటిని ఎంత చక్కగా వర్ణించాడండి. ఇటువంటి పద్యాలను ఈరోజు మనం పిల్లలకు అందించగలమా? అందించగలిగితే గనక నిజంగా మన జన్మ సార్థకమైనట్లే.